రేపటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రచారం సమన్వయ కమిటీ తీర్మానం. 2 వర్గాలు లేవు, ఒకటే వర్గం అంటున్న ఇరు వర్గాల నేతలు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు కలిసి జమ్మలమడుగు శ్రీనివాస డిగ్రీ కళాశాల ఆవరణంలో ఓ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు వర్గాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నేతలు మాట్లాడుతూ, గతంలో జమ్మలమడుగులో 2 వర్గాలు ఉండేవని, అయితే ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇరు వర్గాలు కలిసిపోయి ఒకే వర్గం అయిందని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇరు వర్గాలు కలిసి ఒకే వర్గంగా ప్రచారం చేస్తాయని, ఈ ప్రచార కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రేపు 13 మార్చి నాడు ఇరు వర్గాలు అంటే రామసుబ్బారెడ్డి గారు కానీ ఆదినారెడ్డి వర్గాలు కానీ రేపటి నుంచి ఇరు వర్గాలు అనేది ఏమి ఉండదు. రేపటి నుంచి ఒకే వర్గంగా పనిచేస్తాం. రాబో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ సందర్భంగా రేపు అందరూ కార్యకర్తల మీటింగ్ జరగబోతుంది. దానికి అందరూ కార్యకర్తలందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరూ రేపు రాబోతున్నారు. రేపటి నుంచి ఇరు వర్గాలు అంటూ ఏముండదు. మినిస్టర్ గారు, రామసుబ్బారెడ్డి గారు ఇద్దరు అక్కడ మన విజయవాడ నుంచి కూడా మాకు ఫోన్ చేసి అన్ని వివరాలు చెప్పడం జరిగింది. రేపు చాలా ఘనంగా కార్యకర్తల మీటింగ్ జరగబోతుంది. దాంతోపాటు ప్రచారం కూడా మొదలవుతుంది. రాబో ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కలవడమే ముఖ్య ఉద్దేశంగా ఇరు వర్గాలు పనిచేస్తాము. ఇంకా రేపటి నుంచి ఒకే వర్గంగా పనిచేస్తాం, కలిసికట్టుగా చేస్తాం. భారీ విజయంతో ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా చేస్తారు. మా వర్గం మీటింగ్లు పెట్టుకోవడం కానీ, ఆదినారాయణ రెడ్డి గారి వర్గం మీటింగ్ పెట్టుకోవడం కానీ అన్నీ జరిగింది. రేపు ఇరు వర్గాలు కలిసి మేము కలిసికట్టుగా ఎట్లా ఎలక్షన్ ముందుకు పోవాలా, ఏం చేసుకోవాలని రేపు చర్చించుకొని రేపటి నుంచి ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా కార్యకర్తల్ని 2 వర్గాలు లేవు కాబట్టి ఒకటే వర్గం కాబట్టి మేము అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. రేపు 13వ తేదీ ఇక్కడికి మీటింగ్ ఇది ఎమ్మెల్యే ఎంపీ రెండింటికి గట్టిగా చేసుకోనికి ఎట్లా చేయాలి ఏంటని రేపు ప్రణాళిక అనుకుని ముందుకు పోతుంది. క్యాన్వాస్ గురించి కానివ్వండి, జరిగే ఓట్ల గురించి కానివ్వండి, అందరం కలిసి కూర్చొని సమన్వయ కమిటీ ఏర్పడి రేపు ఇదే ప్రాంగణంలో 9 గంటలకు అందరు కార్యకర్తలతో సమావేశమై వాళ్ళకి ఏనంగా అనుమానాలు ఉంటే అన్నీ కూడా నివృత్తి చేసి కొంత 1 గంట అయినా రేపు క్యాన్వాస్ ఉంటుంది. తర్వాత క్యాన్వాస్ అందరూ మొదలు పెడతారు. అందరు కలిసికట్టుగా క్యాన్వాస్ మొదలు పెడతారు. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.